trigonometry. Tri means 3. Gono means angles. Measuring means measurement. The 3-angle measurements is called trigonometry. The 3-angle measurements is called trigonometry. అంటే మనకి 3 కోణాల కొలతను త్రికోణమితి అంటారు. 3 అంటే ఏంటి? 3, కోణ అంటే కోణాలు, మితి అంటే కొలవడం. 3 కోణాల కొలతను త్రికోణమితి అంటారు. అయితే ఈ 3 కోణాల కొలత ఎక్కడ ఉంటుంది? వేర్ విల్ మెజర్ దిస్ 3 యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్. ఒక త్రిభుజంలో మాత్రమే మనం ఈ 3 కోణాల కొలతను కొలుస్తామన్నమాట. ఓకే, మరి అన్ని త్రిభుజాల్లో మనకు అవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఆల్ ట్రయాంగిల్స్? నో, సో అవ్వదు. ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఓన్లీ విల్ కన్సిడర్. ఓన్లీ ఒక లంబకోణ త్రిభుజాన్ని మాత్రమే మనం తీసుకుంటాము. అది ఏ విధంగా ఇప్పుడు చూద్దాం. This is x-axis, x-axamu. This is y-axis, y-axamu. Okay na? If you take a fixed distance from the origin, if you take a fixed distance from the origin as a radius, and if you draw a circle, you will get like this. మీరు కనుక మూల బిందువు నుండి కొంత వ్యాసార్థంతో కలిగిన ఒక వృత్తాన్ని గీసినట్లయితే అది ఈ విధంగా వస్తుంది. మూల బిందువు నుండి కొంత వ్యాసార్థం కలిగిన ఒక వృత్తాన్ని గీసినట్లయితే మీకు ఆ వృత్తం అలా వస్తుంది. ఇఫ్ యూ డ్రా ఏ సర్కిల్ ఫ్రమ్ ఆరిజిన్ టు సమ్ డిస్టెన్స్, ఫిక్స్డ్ డిస్టెన్స్ ఆర్ రేడియస్, then you will get the circle like this. Now draw the perpendicular to the x-axis. Draw the perpendicular to the x-axis. So take the names P, M. Now if you take this is the distance x, so x. If you take this is the distance which is parallel to y, so it is y. This is the radius. Already we have drawn circle, so radius. So x axis మీద ఈ దూరం x అనుకుంటే, y అక్షానికి సమాంతరంగా ఉన్న ఈ దూరం y అనుకుంటే, ఆల్రెడీ ఇది వ్యాసార్థం కనుక r, రేడియస్ కనుక ఇంగ్లీష్లో, సో వ్యాసార్థం r అని తీసుకుంటే, దిస్ ఇస్ ద theta, ద యాంగిల్ విచ్ ఇస్ మేకింగ్ విత్ పాజిటివ్ x యాక్సిస్. x అక్షంతో చేసిన కోణం theta అనుకుంటే, ఇక్కడ మనం రేషియోస్ డిఫైన్ చేయాలి. వీ హ్యావ్ టు డిఫైన్ ద రేషియోస్, అంటే నిష్పత్తులను మనం ఇక్కడ నిర్వచించాలి. వీ హ్యావ్ టు డిఫైన్ ద రేషియోస్. హౌ మెనీ రేషియోస్ ఆర్ దే? 6 రేషియోస్ ఆర్ దే. సో 6 నిష్పత్తులను మనం ఇక్కడ నిర్వచించాలి. 6 నిష్పత్తులు మనం ఇక్కడ నిర్వచించాలి. ఏంటి ఆ నిష్పత్తులు ముందు నేర్చుకుందాం. సైన్ థీటా నిష్పత్తి, సైన్ థీటా రేషియో, కాస్ థీటా రేషియో, tan theta ratio, cosecant theta ratio, secant theta ratio, cot theta ratio. ఓకే, మరి ఈ నిష్పత్తులను మనం ఏ విధంగా నిర్వచించాలి? హౌ టు డిఫైన్ దీస్ రేషియోస్? నౌ విల్ సీ. The sin theta is equal to opposite side to the theta by hypotenuse. సో దీన్ని మనం ఆపోజిట్ సైడ్ అంటాం, అంటే ఎదుటి భుజము. దీన్ని మనం adjacent సైడ్ అంటాం, దీన్ని మనం హైపోటెనస్ అంటాం. సో sin theta is equal to opposite side by hypotenuse, y by r. గుర్తుపెట్టుకోండి, y by r అంటే మళ్ళీ అవన్నీ రాయే బదులు y by r. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సైన్ థీటా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఎదుటి భుజము బై కర్ణము, ఎదుటి భుజము బై కర్ణము. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, ఎక్స్ బై ఆర్. ఆసన భుజము బై కర్ణము, ఆసన భుజము బై కర్ణము. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు ది థీటా బై అడ్జసెంట్ సైడ్ టు ది థీటా, y by x. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము, ఎదురు భుజం బై ఆసన్న భుజం. కొసెకంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్, r by y.
కర్ణము బై ఎదుటి భుజము, కర్ణము బై ఎదుటి భుజము. సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ ఆర్ బై ఎక్స్. సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి కర్ణము బై ఆసన భుజము. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఎక్స్ బై వై. ఆసన భుజము బై ఎదుటి భుజము. సో ఈ విధంగా మనం త్రికోణమితి నిష్పత్తులను నిర్వచిస్తాము. లైక్ దిస్ వీఆర్ డిఫైనింగ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. లైక్ దిస్ వీఆర్ డిఫైనింగ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఇవి చాలా బాగా రావాలి. ఇది బాగా వస్తే అప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఈ ట్రిగ్నోమెట్రీలో వెళ్ళొచ్చు అనమాట. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్, అండ్ కొసెకంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై వై, సెకండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎక్స్, అండ్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై. సో ఇలాగా మీకు ఇవన్నీ వస్తే సో నెక్స్ట్ ఫర్దర్గా మనం వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ ట్రిగ్నోమెట్రీ? రెసిప్రోకల్స్. రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. అసలు జనరల్గా రెసిప్రోకల్స్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద రెసిప్రోకల్స్? విలోమాలు. ఏంటమ్మా? విలోమాలు. In numbers, if you multiply two numbers, if you get the one, then the two numbers are reciprocals to each other. So this is called inverse property. Inverse property, isn't it? So in the earlier classes we have learned inverse property. A into B is equal to 1. ఓకేనా? సో చిన్నప్పుడు మనం విలోమ నియమాలు నేర్చుకున్నాం. సో విలోమ నియమము, సంతృప్త నియమం, ఇలా చాలా నియమాలు నేర్చుకున్నాం. ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, ఇలా చాలా నియమాలు అయితే నేర్చుకున్నాం. ఓకేనా? ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇఫ్ యూ మల్టిప్లై టూ నెంబర్స్ దెన్ ద రిజల్టెంట్ వాల్యూ ఇస్ 1, దెన్ ద టూ నెంబర్స్ ఆర్ కాల్డ్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. ఇన్వర్స్ టు ఈచ్ అదర్, ఇన్వర్స్ ఎలిమెంట్స్ టు ఈచ్ అదర్. ఏవైనా రెండు నెంబర్స్ని మనం గుణించినప్పుడు ఆన్సర్ కనుక ఒకటి వస్తే ఆ రెండు నెంబర్స్ని ఒకదానికొకటి విలోమాలు అంటాం. ఆ రెండు నెంబర్స్ని ఒకదానికొకటి విలోమాలు అంటాం. అయితే మనకి ట్రిగ్నోమెట్రీలో కూడా ఏవైనా రెండు మల్టిప్లై చేస్తే 1 వచ్చేవి చాలా ఉన్నాయి. సో చూద్దాం. సైన్ థీటా ఇంటూ సైన్ థీటా ఇంటూ కొసెకంట్ థీటా. సో సైన్ థీటా ఎంత మనకి? వై బై ఆర్. కొసెకంట్ థీటా ఎంత? ఆర్ బై వై. సో వై క్యాన్సిల్, ఆర్ క్యాన్సిల్, 1. చూసారా వచ్చింది. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మనం ఏం రాయొచ్చు దీన్ని? ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై బి, బి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై బి, బి ఈజ్ ఈక్వల్ టు 1 బై అని రాయొచ్చు. సో ఇక్కడ కూడా అంతే. సైన్ థీటా ఇంటూ కొసెకంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, అదొక ఫార్ములా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసెకంట్ థీటా. కొసెకంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా. అదేవిధంగా మీకు కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా చేసినా సరే మీకు 1 వస్తుంది. కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ థీటా. సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా. సో అదే అంటే ఈ రెండు చేస్తూ వచ్చాయి. మరి ఈ ట్యాన్ కాటు చేసిన వస్తాయి. సో ట్యాన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ థీటా. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై ట్యాన్ థీటా. అది కూడా రాద్దాం. ట్యాన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ థీటా. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై ట్యాన్ థీటా. సో ఇంతవరకు మనకి కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఫస్ట్ రేషియోస్ నేర్చుకున్నాం, నెక్స్ట్ రెసిప్రోకల్స్ నేర్చుకున్నాం. ఓకేనా? సో రెసిప్రోకల్స్లో కూడా మనకి 9 ఫార్ములాస్ వచ్చాయి. ఇప్పుడు 2 స్పెషల్ ఫార్ములాస్ ఉన్నాయి, చెప్తాను చూడండి. చూడండి, ఈ రెండింటిని డివైడ్ చేశాను అనుకుందాం. సైన్ థీటా బై కాస్ థీటా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వై బై ఆర్, ఎక్స్ బై ఆర్. ఆర్ క్యాన్సిల్, ఆర్ క్యాన్సిల్ అయితే ఏమొచ్చింది? వై బై ఎక్స్ వచ్చింది. ఏమొచ్చింది? వై బై ఎక్స్. కానీ ఆల్రెడీ వై బై ఎక్స్ అంటే ఏంటి మనకి? ట్యాన్ థీటా. అంటే ఈ రెండింటిని డివైడ్ చేస్తే నాకు వై బై ఎక్స్ వస్తుంది. వై బై ఎక్స్ అంటే ట్యాన్ థీటా. కనుక నేను ఏం రాయొచ్చు ఇప్పుడు? సో సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా రాయొచ్చు అనమాట. సో ఏంటి? సైన్ థీటా బై
కాస్ టీటా నేను చేస్తే నాకేమొచ్చింది ట్యాన్ టీటా వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ట్యాన్ టీటా అని మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు సైన్ టీటా బై కాస్ టీటా రాయాలి. ఇది మీ మ్యాండేటరీ, మీ మైండ్లో ఖచ్చితంగా ఉండాలి. సో ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా, సైన్ టీటా బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా, ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా, సైన్ టీటా బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా. అది మీ మైండ్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రివర్స్ చేద్దాం. కాస్ టీటా బై సైన్ టీటాని చేస్తాం, కాస్ టీటాని సైన్ టీటాతో డివైడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆర్ఆర్ క్యాన్సిల్ అవుతుంది. ఈసారి ఎక్స్ బై వస్తుంది. ఎక్స్ బై వై అంటే ఏంటి, కాట్ టీటా. అంటే ఈసారి ఏంటి, ఇంకో ఫార్ములా కాస్ టీటాని సైన్ టీటాతో డివైడ్ చేస్తే మనకేమొస్తుంది, కాట్ టీటా వస్తుంది. ఏమొస్తుంది, కాట్ టీటా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. సో ఇది కాస్ టీటా బై సైన్ టీటా ఈక్వల్ కాట్ టీటా అయితే దాని రెసిప్రోకల్, దాని రివర్స్ ఏమవుతుంది, ట్యాన్ టీటా అవుతుంది అన్నమాట. ఎందుకంటే ట్యాన్ కాట్ ఆల్రెడీ రెసిప్రోకల్స్ అని చెప్పుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్, ఇంతవరకు మనకి రేషియోస్ అయ్యాయి, రెసిప్రోకల్స్ అయ్యాయి. ఓకేనా. ఇప్పుడు మీకు 90 మైనస్ టీటాలు చెప్తాను. ఇక్కడే 90 మైనస్ టీటాలు. ఓకేనా, చూద్దాం. చాలా ఈజీ అది కూడా. ఇక్కడ ఏదైతే బొమ్మ ఉందో దాన్ని పెద్ద చేస్తాను అంతే. ఓకేనా. ఇప్పుడు బాగా చూడండి, ఇక్కడ ఏదైతే చిన్న డయాగ్రామ్ ఉందో దాన్ని బయట తీసుకొచ్చిన పెద్దదేంటి, ఇది ఎక్స్ డిస్టెన్స్, ఇది వై డిస్టెన్స్, ఇది ఆర్ డిస్టెన్స్, ఇది టీటా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇదేంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో కనుక 90 డిగ్రీస్. మరి ఇది టీటా అయినప్పుడు, ఇది 90 డిగ్రీస్ అయినప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే 90 మైనస్ టీటా అవుతుంది. ఏమవుతుంది, 90 మైనస్ టీటా. ఎందుకు సార్, ఈ మూడు కలిపితే మీకు 180 రావాలి. మూడు కలిపితే ఎంత రావాలి, 180. ఎందుకంటే ద సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఇస్ 180 డిగ్రీస్. త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం ఎంత, 180 డిగ్రీలు. కనుక మనకి చూడండి, మైనస్ టీటా ప్లస్ టీటా క్యాన్సిల్ అవుతుంది. 90 ప్లస్ 90 180 సరిపోయింది కదా. అంటే ఆ టీటా 90 మైనస్ టీటా అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి సైన్ టీటా అంటే y/r, కాస్ టీటా అంటే x/r, ట్యాన్ టీటా అంటే y/x అంతా తెలుసు. ఇప్పుడు మనకి 90 మైనస్ టీటాలు కావాలి. ఏం కావాలి, 90 మైనస్ టీటాలు. సో వాటిని ఏమంటాం అంటే చూడండి, కాంప్లిమెంట్ యాంగిల్స్. ఏంటి, కాంప్లిమెంట్ యాంగిల్స్ అంటమాట. ఈ రెండింటిని ఏమంటాం, కాంప్లిమెంట్ యాంగిల్స్. ఓకే. సైన్ 90 మైనస్ టీటా, మనకి ఇప్పుడు ఏం కావాలి, సైన్ 90 మైనస్ టీటా. ఓకే, ఇదే కదా 90 మైనస్ టీటా. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఏంటి, సైన్ 90 మైనస్ టీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఎదుటి భుజం బై కర్ణం. సో 90 మైనస్ టీటాకి ఎదుటి భుజం ఏంటి, ఎక్స్, ఆపోజిట్ హైపోటెనస్ ఏంటి, కర్ణం ఏంటి, ఆర్. కనుక x/r. ఓకేనా. కానీ x/r అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు నేర్చుకున్నాం. x/r అంటే ఏంటి, కాస్ టీటా. ఏంటి, x/r అంటే ఏంటి, కాస్ టీటా. అంటే దీన్ని ఏం రాయొచ్చు, కాస్ టీటా అని రాయొచ్చు. అంటే నాకు ఒక ఫార్ములా వచ్చింది. దేర్ఫోర్ సైన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. సైన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది, కాస్ టీటా. అదేవిధంగా కాస్ 90 మైనస్ టీటా తీసుకుంటే ఏమొస్తుంది, సైన్ టీటా వస్తుంది. కాస్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా. అదేవిధంగా ట్యాన్ 90 మైనస్ టీటా తీసుకుంటే వస్తుంది, కాట్ టీటా వస్తుంది. ట్యాన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా. అదేవిధంగా కాట్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా. అదేవిధంగా సీకెంట్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కొసెకెంట్ టీటా. అదేవిధంగా కొసెకెంట్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ టీటా. సో మనం ఇప్పటివరకు రేషియోస్ నేర్చుకున్నాం, నిష్పత్తులు నేర్చుకున్నాం, విలోమాలు నేర్చుకున్నాం, రెసిప్రోకల్స్, అదేవిధంగా కాంప్లిమెంట్ యాంగిల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మీకు ఆల్ సిల్వర్ టీ కప్స్ గురించి చెప్తాను. అంటే వాడు ఏ యాంగిల్ అయినా ఇవ్వండి, మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. మనకి టేబుల్ గుర్తుండాలి. సో ఫస్ట్ టేబుల్ చెప్పి తర్వాత ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్,
ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్. సో త్రికోణమితి యొక్క విలువలు చూద్దాం. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. Sin, cos, tan. ఓకేనా? సో ఇప్పుడు షార్ట్కట్ చాలా ఈజీ చెప్తాను చూడండి. 0 ఓకేనా, 1/4, 0/4, 1/4, 2/4, 3/4, 4/4. ఏం చేశాను నేను? 0 ఉంది కనుక 0/4, 1/4, 2/4, 3/4, 4/4. సో ఈ విధంగా తీసుకున్నాను. ఓకేనా? ఎందుకు మనం x యాక్సిస్ y యాక్సిస్ 4 పార్ట్స్ తీసుకున్నాం కదా, అందుకే ఆ లాజిక్తో తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు వీటన్నిటికీ రూట్స్ పెడదాం. వీటన్నిటికీ రూట్స్ పెడితే అది సైన్ వాల్యూస్. అదేంటి? సైన్ వాల్యూ. 0 ఎనీథింగ్ 0, రూట్ 0 అంటే 0. సైన్ 0 degrees 0, సైన్ 0 degrees 0. రూట్ 1 అంటే 1, రూట్ 4 అంటే 2. సో సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2, సైన్ 30 degrees ఈక్వల్ టు 1/2. 2 1s 2 2s. రూట్ 1 అంటే 1, రూట్ 2 అంటే రూట్ 2a కనుక సైన్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2, సైన్ 45 degrees ఈక్వల్ టు 1/2. రూట్ 3 అంటే రూట్ 3a, రూట్ 4 అంటే 2, రూట్ 4 అంటే ఎంత 2. సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/2, సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/2. 4 క్యాన్సిల్ 1, సో రూట్ 1 అంటే 1. సైన్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు 1, సైన్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు 1. సో వస్తుంది బట్టి వస్తుంది, నో నీడ్ ఆఫ్ బట్టి. ఓకేనా? సో సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/2, సైన్ 60 రూట్ 3/2, సైన్ 91. దట్స్ ఇట్. సో అంత ఫాస్ట్గా చెప్పచ్చు అన్నమాట. ఇప్పుడు దాన్ని రివర్స్లో చేస్తే కాస్. సో చివరిని ఎంత ఉంది? 1, అది ఇక్కడ తెచ్చేయండి. ఆ తర్వాత ఎంత ఉంది? రూట్ 3/2, అది ఇక్కడ తెచ్చేయండి. ఆ తర్వాత ఎంత ఉంది? అదే ఉంది, సో 1/2. ఆ తర్వాత ఏముంది? 1/2, ఇక్కడ తెచ్చేయండి. ఆ తర్వాత ఏముంది? 0, ఇక్కడ పెట్టేయండి. అయిపోయింది. సో మనం మైండ్లో అది రివర్స్ అయిందని ఒక ఆలోచన వస్తే అది కూడా చెప్పవచ్చు. అదేందా? సో కాస్ 0 1, కాస్ 30 రూట్ 3/2, కాస్ 45 1/2, కాస్ 60 1/2, కాస్ 90 0. అయిపోయింది. నేనేం చేస్తాను? రివర్స్లో నేను మైండ్లో పెట్టుకుని రివర్స్లో చేస్తాను. సో ఆ విధంగా చేస్తే కాస్ కూడా వస్తుంది. ట్యాన్ ఎలా రావాలి? ఇందులో నేను స్పెషల్ ఫార్ములాస్ అని 2 రాశాను. సైన్ని కాస్తో డివైడ్ చేస్తే ట్యాన్ వస్తుంది కదా, కనుక 0 బై ఎనీథింగ్ 0, 1/2 బై రూట్ 3/2, 2 2 క్యాన్సల్ 1/√3. సో 1/2 1/2 క్యాన్సల్ 1, 2 2 క్యాన్సల్ రూట్ 3. 1/0, 1/0 అంటే నాట్ డిఫైన్ చేయలేం కదా, 0తో డివైడ్ చేస్తాం ఏంటి? చేయం. సో ఈ విధంగా టేబుల్ అనేది ఈజీగా చేయొచ్చు. ఇంకా మిగతా 3 కూడా రెసిప్రోకల్స్. సైన్ యొక్క రివర్స్ తీసుకుంటే అదేంటి? కొసికెండ్. కాస్ యొక్క రివర్స్ తీసుకుంటే సీకెండ్. ట్యాన్ యొక్క రివర్స్ తీసుకుంటే కాట్. ఓకేనా? అవి ఈజీగా వస్తాయి. మరి నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆల్ సిల్వర్ టీ కప్స్ గురించి చెప్తాను కదా, చెప్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో మనం సైన్ టీటా అయినా, కాస్ టీటా అయినా, ట్యాన్ టీటా అయినా ఏది వచ్చినా సరే అవన్నీ కూడా పాజిటివ్ తీసుకుంటాం. పాజిటివ్ వాల్యూస్. ఏంటి? పాజిటివ్ వాల్యూస్. ఇక్కడ వచ్చేసరికి ఆల్ సిల్వర్. సిల్వర్ అంటే ఏముంది? స్టార్టింగు ఎస్ ఉంది కనుక సైన్ కొసికెంట్, సైన్ అండ్ కొసికెంట్ ఈ 2 మాత్రమే పాజిటివ్ తీసుకుంటాం. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఏముంది? టీ అంటే ట్యాన్ తీసుకుంటాం. ట్యాన్ అండ్ కాట్ ఆ 2 మాత్రమే పాజిటివ్. కప్స్లో ఏముంది? స్టార్టింగ్ కాస్ ఉంది, సీకెండ్ ఉంది. ఈ 2 మాత్రమే పాజిటివ్ తీసుకుంటాం. ఆల్ సిల్వర్ టీ కప్స్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఏ క్లాసు? 10th క్లాస్. ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్. ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్.
నేను ఒకప్పుడు చైతన్య టెక్నోలో పనిచేసేవాడిని. అప్పుడు పిల్లలకి ఎలా చెప్పేవాడిని, ఆల్ శ్రీ చైతన్య టెక్నో క్యాంపసెస్, ఆల్ శ్రీ చైతన్య టెక్నో క్యాంపసెస్. సో టెక్నో స్కూల్లో పనిచేశాను కనుక అప్పుడు అలా చెప్పామన్నమాట. సో అలాగా మనకి ఏది బాగుంటుందో అది మనం తీసుకుంటామన్నమాట, ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి సార్ ఇక్కడ, ఇది మనకి 0 స్టార్టింగ్ పొజిషన్. ఇక్కడ నుండి ఇక్కడికి వస్తే అది 90 డిగ్రీస్, ఇక్కడ నుండి ఇక్కడికి వస్తే 90 డిగ్రీస్. ఒకవేళ బ్యాక్ సైడ్ వచ్చామనుకోండి, అంటే ఇదేంటి 90 కన్నా తక్కువ, దీన్ని ఏమంటామంటే 90 మైనస్ టీటా క్వాడ్రెంట్, 90 మైనస్ టీటా క్వాడ్రెంట్. సో మరి ఇక్కడికి వస్తే 90 ప్లస్, సో దీని ఏమంటామంటే 90 ప్లస్ టీటా క్వాడ్రెంట్. కరెక్ట్గా ఇక్కడ వస్తే 180, మైనస్ వస్తే మళ్ళీ దీన్ని ఏమంటాం 180 మైనస్ టీటా, 180 మైనస్ టీటా క్వాడ్రెంట్. ఇంకా ముందుకెళ్తే 180 ప్లస్ టీటా క్వాడ్రెంట్. ఇంకా ముందుకెళ్తే 270 మైనస్, ముందుకు వెనక వస్తే 270 మైనస్ టీటా, ముందుకెళ్తే 270 ప్లస్ టీటా, మొత్తం అయితే 360, వెనక వస్తే 360 మైనస్ టీటా. ఇలా మనం అనుకుంటాం, కానీ అవసరం లేదు. అంటే ఎగ్జామ్లో ఒకవేళ 270 ప్లస్ టీటా ఎక్కడ ఉంటుంది, 360 మైనస్ టీటా ఎక్కడ ఉంటుంది, 360 మైనస్ టీటా 4th క్వాడ్రంట్లో ఉంటుంది, మీకు తెలియాలి. అందుకు మాట మనం ఏం చేస్తామంటే 190, 290, 390, 490, 590, 690, 790 అలా 90s చూసుకుంటాం. సో అలా చాలా ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు మీకు 2 ఫార్ములాస్ చెప్తాను, ఆ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకా ఏదైనా ఈజీ చేయొచ్చు. n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్, చెప్తాను అదేంటో. n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్ అయితే మీకు ఏంటంటే సైన్కి సైనే వస్తుంది, కాస్కి కాసే వస్తుంది, టాన్కి టానే వస్తుంది, కొసకండికి కొసకండే వస్తుంది, సీకండికి సీకండే వస్తుంది, కాటుకి కాటే వస్తుంది. ఇప్పుడు n అనేది ఈవెన్ నెంబర్ అయితే, n అనేది ఈవెన్ నెంబర్ అయితే, ఒకవేళ n అనేది ఆడ్ నెంబర్ అయిందనుకోండి, సైన్కి కాస్ వస్తుంది, కాస్కి సైన్ వస్తుంది, వైస్ వెర్సా. టాన్కి కాట్ వస్తుంది, టాన్కి కాట్ వస్తుంది, కాటుకి టాన్ వస్తుంది, సీకెండ్కి కొసకండ్ వస్తుంది, కొసకండ్కి సీకెండ్ వస్తుంది. ఇప్పుడు n అనేది ఆడ్ నెంబర్ అయితే, n అనేది ఆడ్ నెంబర్ అయితే ఇది సైన్కి కాసు, కాసుకి సైన్, కాటుకి టాను, టాన్కి కాటు, కొసకండ్ సీకెండ్, సీకెండ్ కొసకండ్. ఏంటి సార్ ఇవన్నీ అర్థం అవ్వట్లేదు సార్? ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అంతా అర్థమైంది కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్లస్లు ఇవన్నీ కూడా అర్థమయ్యాయి కదా. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 420, ఎవరు 420? ఎవరు 420? ఎవరైతే దొంగ ఉంటారో వాడు 420. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ మనం సైన్ని 420 చేద్దాం. నాకు సైన్ 420 వాల్యూ కావాలి. నాకేం తెలుసు? సైన్ 0 తెలుసు, సైన్ 30 తెలుసు, సైన్ 45 తెలుసు, సైన్ 60 తెలుసు, సైన్ 90 తెలుసు. నాకు సైన్ 420 తెలీదు. మరి అలా సార్? సో నాకు తెలీదు, నన్ ఆఫ్ దిస్ పెడతామా? పెట్టము. నన్ ఆఫ్ దిస్ పెడితే రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. కనుక ఈ 2 కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని సైన్ 420ని మనం ఫైండ్ చేద్దాం. నాట్ ఓన్లీ 420, 2020 కూడా మీరు ఫైండ్ చేయొచ్చు. 2020 కూడా ఫైండ్ చేయొచ్చు. ఓకే, చూద్దాం. సైన్, ఇప్పుడు ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్, n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అని చెప్పాను కదా. సో ఏంటంటే మీరేం చేయాలంటే సైన్ 90 ఇంటూ n ప్లస్ ఆర్ మైనస్ టీటా అనే ఫార్ములాలో రాసుకోవాలి. ఇచ్చిన దాన్ని ఏదైతే అది సైన్ అయితే సైన్, కాస్ అయితే కాస్, టాన్ అయితే టాన్. సో 90 ఇంటూ n ప్లస్ ఆర్ మైనస్ టీటా ఫార్ములా రాసుకోవాలి. ఇచ్చిన ఏ యాంగిల్ అయినా సరే మీరు ఏం రాయాలి? సైన్ ఇంటూ 90 ఇంటూ n ప్లస్ ఆర్ మైనస్ టీటా, 90 ఇంటూ n ప్లస్ ఆర్ మైనస్ టీటా అనే ఫార్ములాలో రాసుకోవాలి. ఓకే, అలా రాసుకుందాం. 420 అంటే ఏం రాయొచ్చు? 360 ప్లస్ 60, 360 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్. సైన్ 360 ఏం రాయొచ్చు? 94 ప్లస్ 60. ఇప్పుడు చూడండి, 90 తర్వాత 4 ఉంది అంటే n, 90 ఇంటూ n. ఇప్పుడు ఆ 4 అనేది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అయితే ఏం చెప్పాను? సైన్ అయితే సైన్, కాస్ అయితే కాసు, టాన్ అయితే టాన్, ఏది వస్తే అది తీసుకోవాలను కదా. సో సైనే తీసుకోవాలి.
ఏం తీసుకోవాలి సైన్ థీటా ఎంత 60 degrees ఓకేనా. సో సైన్ 60 degrees. ఇప్పుడు అది ప్లస్ మైనస్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే ప్లస్ టీటా తీసుకోవాలా మైనస్ టీటా తీసుకోవాలా కూడా మనం ఒకసారి చూడాలి. అది ఎలాగా 490 ప్లస్ 1 2 3 490 ప్లస్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఏంటి ఆల్ ఆర్ పాజిటివ్ కనుక ఇది కూడా పాజిటివ్ ప్లస్ సైన్ 60 ఎంత √3/2. సో √3/2. సో sin 420 is nothing but √3/2. sin 420 is nothing but √3/2. సో ఈ విధంగా చాలా ఈజీగా చేయొచ్చండి. సో ఇప్పుడు ఇంకోటి చూద్దాం. tan 750 degrees. tan 750 degrees. అమ్మో 750 degreesే ఏం లేదు, ఈ కాన్సెప్ట్తో చాలా ఈజీ అవుతుంది. దీన్ని ఏం రాయొచ్చు అంటే tan 720 degrees plus 30 degrees. 720 నేను రాయాలి 90 into n అని రాసుకోవాలి. 90 into n. tan 90 into 8 plus 30. 9 8 is 72. 9 8 is 72. అందుకే 90 into 8 రాశాను. సో 90 degrees into 8. ఇప్పుడు 8 అనేది ఇక్కడ n అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెక్, అక్కడ 8 అనేది ఈవెన్ ఆడా ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఏదో ఏం చేయాలి సైన్కి సైనే కాస్ tan. సో అక్కడ కూడా అంతే. సో ఏమొస్తుంది tan తీసుకున్నాం కనుక tan 30 degrees. tan 30 degrees. ఇప్పుడు ప్లస్ మైనస్ చూసుకోవాలి. 190 ఎన్ని 90s 8 90s 190 290 390 490 590 690 790 8 90s ప్లస్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ప్లస్ కనుక 1/√3. tan 30 ఎంత 1/√3. సో ఇప్పుడు కూడా మీరు ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయి సార్ మరి ఆడ్ నెంబర్స్ రావా, వస్తాయి. ఇప్పుడు అదే లెక్కన నేను ఆడ్ నెంబర్స్లో చేస్తాను చూడండి. 750ని 720 + 30 కాకుండా ఇంకోలా రాసుకోవచ్చు. ఇంకోలా ఎలా రాసుకోవచ్చు 810 - 60 రాసుకోవచ్చు. 810 degrees - 60 degrees. 810 అంటే ఏంటి 99s అని రాయొచ్చు. 99s. సో ఇక్కడ ఏమవుద్ది -60 degrees. ఇప్పుడు మనకేమొచ్చింది ఆడ్ నెంబర్ వచ్చింది. ఇఫ్ n ఈజ్ ఆడ్ నెంబర్ సైన్కి కాస్ వస్తుంది, కాస్కి సైన్ వస్తుంది, ట్యాన్కి కాట్ వస్తుంది, కాట్కి ట్యాన్ వస్తుంది, సీకెంట్ కొసికంట్ వస్తుంది, కొసికంట్కి సీకెంట్ వస్తుంది. సో మనకి ఇప్పుడు ట్యాన్ తీసుకున్నాం కనుక ట్యాన్కి ఏం రావాలి కాట్ రావాలి. కనుక మనకి ఇప్పుడు కాట్ 60 degrees. కాట్ 60 degrees. ఇప్పుడు ప్లస్సా మైనస్సా అది కూడా చూసుకోవాలి కదా. 9 times వెళ్ళి వెనక్కి రావాలి. 190 290 390 490 590 690 790 890 990 మైనస్ అంటే ఫస్ట్ క్వార్టర్ మళ్ళీ పాజిటివ్. సైన్ కాట్ 30 ఎంత కాట్ 60 ఎంత tan 60 ఎంత √3. దానికి ఆపోజిట్ అంటే రెసిప్రోకల్ 1/√3. 1/√3 ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. సో ఈ విధంగా మనకి ఈ కాన్సెప్ట్ కూడా ఇస్తున్నాడు కనుక సో ఈ సంవత్సరం నేను ఇది ఇంక్లూడ్ చేస్తున్నాను టీచింగ్లో. కనుక ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇంకా నేను ఇంకొక వీడియో అనేది చేస్తాను. ఇంకా నెక్స్ట్ మనం ఐడెంటిటీస్కి వెళ్దాం, ఓకేనా. సో మీకు ఆ చివరిది ఇందాక మిస్ అయింది కదా, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. tan 750ని 210 - 60 degree రాసుకోవచ్చు. సారీ 810 - 60 degrees రాసుకోవచ్చు. 810 ఏం రాయొచ్చు 90 into 9 అని రాయొచ్చు -60 degrees. సో 9 అనేది ఏంటి మనకి ఆడ్ నెంబర్ కనుక సో మనం ఏం చేయాలి tan కాట్ తీసుకోవాలి. 60 degrees ఎలాగ వస్తుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసారు కనుక ప్రాబ్లం 1/√3, ఓకేనా. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఐడెంటిటీస్కి వెళ్దాం. నౌ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్. త్రికోణమితీయ సర్వ సమీకరణాలు. ఫస్ట్ వన్ sin square theta plus cos square theta. సో వాల్యూ నాకు తెలీదు, మీకు తెలుసు, నాకు తెలియదు, కానీ సో నేను చేసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటాను. sin square theta plus cos square theta మన డయాగ్రామ్ తెలుసు కదా, x y r. సో ఇక్కడ ఏంటి r² = x² + y², ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ + సైడ్ స్క్వేర్. ఓకే.
సైన్ స్క్వేర్ వై స్క్వేర్ బై ఆర్ స్క్వేర్, కాట్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. సో ఎల్సిఎం ఆర్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. కానీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏం రాసాను నేను ఇందులో ఆర్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. సో 1. నాకు ఇప్పుడు ఏమొచ్చింది, దేర్ ఫోర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒక ఐడెంటిటీ. అంటే మీరు టీటా వాల్యూస్ ఏమి వేసినా సరే ఆన్సర్ 1 వస్తుంది. సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 30 1, సైన్ స్క్వేర్ 45 ప్లస్ కాస్ స్క్వేర్ 45 1, సైన్ స్క్వేర్ 60 ప్లస్ కాస్ స్క్వేర్ 61, ఏది వేసినా సరే ఆన్సర్ 1 వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఒక ఫార్ములాతో మనం ఎన్నో ఫార్ములాస్ క్రియేట్ చేయొచ్చు, బట్ దిస్ ఈస్ ద బేసిక్. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఏ ఫార్ములా అయినా సరే మనం రాసేయచ్చు. చూడండి, ఈ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అడిసి తీసుకెళ్తాం, ఏమవుద్ది, సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. స్క్వేర్ అడిసి తీసుకెళ్తాం, ఏమవుద్ది, రూట్ అవుద్ది. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఇప్పుడు ప్లస్ సైన్ స్క్వేర్ టీటాని అడిసి తీసుకెళ్తాం, ఏమవుద్ది, కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇప్పుడు స్క్వేర్ అడిసి తీసుకెళ్తాం, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇవన్నీ రావాలి, నోటికి వస్తే సో వెనస్ సొంపుకుంటుంది. ఇప్పుడు వేపాకు ఎలా ఉంటుంది, తింటూ చేదుకుంటుంది, మళ్ళీ తింటే ఇంకా చేదుకుంటుంది. అలా తింటే సో ఖచ్చితంగా లాస్ట్కి వచ్చేసరికి తీగ ఉంటుంది. ఎందుకు, మీరు మళ్ళీ తిన్నారు. ఇది అంతే అండి. సో వేపాకు ఇదేంటంటే త్రికోణమితి అనేది కొద్దిగా చేదుగా ఉన్న ఒక చాప్టర్. దాన్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తీయగా అవుతుందట. మనం ప్రాక్టీస్ చేయమో కష్టం సబ్జెక్ట్ అని వదిలేస్తాం. అందుకే అంత కష్టమైన సబ్జెక్ట్ని మీకు ఫస్ట్ లెసన్గా పెట్టి సో మీకు ఈజీ చేస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఐడెంటిటీ సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా. ఇది కూడా 1 వస్తుందండి. ఇప్పుడు చేసాను కదా అదే మోడల్లో వస్తుంది 1. సో ఇప్పుడు ఏంటి, ఇది మనకి సెకండ్ ఐడెంటిటీ. సో ఇప్పుడు మైనస్ టాన్ స్క్వేర్ని అడిసి తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుద్ది, సీకెండ్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. స్క్వేర్ అడిసి వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. సీకెండ్ టీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, ఈ టాన్ స్క్వేర్ టీటాని అడిసి తీసుకెళ్తాను, 1ని ఇడిసి తీసుకొస్తాను. అప్పుడు ఏమవుద్ది, టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ 1. స్క్వేర్ అడిసి వెళ్తే రూట్ అవుతుంది కనుక సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ 1. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, మన అందరికీ తెలుసు, చిన్నప్పుడు నేర్చుకున్నాం 7th క్లాస్లో. సో అప్పుడు దాన్ని ఏం రాయొచ్చు, సీకెండ్ టీటా ప్లస్ టాన్ టీటా ఇంటూ సీకెండ్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 1/b, బి ఈజ్ ఈక్వల్ టు 1/a. ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, సీకెండ్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 సీకెండ్ టీటా మైనస్ టాన్ టీటా. అదేవిధంగా సీకెండ్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 సీకెండ్ టీటా ప్లస్ టాన్ టీటా. ఇంకో థర్డ్ ఫార్ములా ఉంటుంది. సో అదేంటంటే కొసీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇదే ఫార్ములాతో మళ్ళీ ఈ ఫార్ములాస్ అన్నీ రాయొచ్చు. ఎక్కడైతే సీకెండ్ టీటా ఉంటుందో అక్కడ కొసెకండ్ టీటా వేస్తాము, ఎక్కడైతే టాన్ టీటా ఉంటుందో అక్కడ కాట్ స్క్వేర్ టీటా వేస్తామన్నమాట. ఇవన్నీ చాలా బాగా రావాలండి. చాలా ఈజీగా వస్తే మనం సమ్స్ అనేది చాలా ఈజీగా చేయగలం. చూడండి, ఇవన్నీ ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. చూడండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ 1, సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, సైన్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, కాస్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. secant square theta minus tan square theta equal to 1, secant square theta equal to 1 plus tan square theta, secant is equal to 1 plus tan square theta, tan square theta is equal to secant square theta minus 1, tan is equal to secant square theta minus 1. Secant plus tan is secant minus tan is equal to 1, secant plus tan is 1 by secant minus tan is secant minus tan is 1 by secant plus tan. Cosecant square minus cot square theta equal to 1, cosecant square is 1 plus cot square theta, cosecant theta is equal to 1 plus cot square theta, cot square theta is equal to cosecant theta minus 1, cot theta is equal to cosecant theta minus 1, cosecant theta plus cot theta cosecant theta minus cot theta equal to 1, and cosecant theta plus cot theta is equal to 1 by cosecant theta minus cot theta, cosecant theta minus cot theta is equal to 1 by cosecant theta plus cot theta. జస్ట్ 1 minute ఈ ఫార్ములాస్ అన్నీ అయిపోయి. ఎందుకంటే నేను గత 15 సంవత్సరాల నుండి త్రికోణమితి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కనుక
వాళ్ళ చేతి చెప్పేస్తున్నాను, నేను చెప్తున్నాను, వాళ్ళ చేతి చెప్పేస్తున్నాను కనుక నాకు ఈ ఫార్ములాస్ అన్నీ జస్ట్ 1 మినిట్లో నేను చెప్పేశాను. అంతెందుకని ట్రిగోనమితి ఫార్ములాస్ అన్నీ కూడా ఒక 500 ఫార్ములాస్ ఉంటాయి. అవన్నీ నేను 5 మినిట్స్లో చెప్పేస్తాను. 500 ప్రాబ్లమ్స్ కూడా, ఫార్ములాస్ కూడా. సో అంతలాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది ఈరోజు మన కాన్సెప్ట్ మాట. సో మొత్తం ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్ కూడా కవర్ చేశాను. ఇంకా మనకి హై లెవెల్ బిట్స్ అయితే నేను ఇస్తాను, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే గ్రాండ్ టెస్ట్ ఈరోజు మీకు ఇప్పుడు ఈ వీడియో తర్వాత గ్రాండ్ టెస్ట్ అనేది మీకు గ్రూప్స్లో పంపిస్తాను. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా గ్రూప్లో లేకపోతే వాళ్ళకి ఉంటుందన్నమాట. తెలుగు మీడియం వేరేగా, ఇంగ్లీష్ మీడియం వేరేగా టెస్ట్ ఉంటుంది, రాయండి. ఓకేనా? మంచి ర్యాంక్స్ అని తెచ్చుకోండి. వీడియోకి సొల్యూషన్స్ రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మనం D3లో కలుసుకుందాం. Day 3 Top 10 Level 1 ట్రిగ్నోమెట్రీ బిట్స్ మాట. సో అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.